పుట్టపర్తిలో సంచలనం రేపుతున్న ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికుడైన మారుతిరెడ్డి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వీడియోలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ తనను 30 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారని ఆయన ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే తనపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనపై పదే పదే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని మారుతిరెడ్డి తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే మరిన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరించారని ఆరోపించారు. ఈ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై తీవ్ర స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలో ఉన్న ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు. నిజానిజాలు వెలికితీసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో పుట్టపర్తి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. తర్వాత పుట్టపర్తి ప్రజానీకానికి నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గంలో డిఎస్పీ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత సిఐ కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మారుతి శంకర్ సిఐ గారు ఇద్దరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని, తర్వాత నా మిత్రులు కొంతమందిని, వారి కుటుంబాన్ని అక్రమంగా నిర్బంధించి వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ విపరీతంగా టార్చర్ గురి చేస్తూ ఈ గత 20-30 రోజుల నుంచి ఇదే తంతుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, మా ఫ్యామిలీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, స్టేషన్కి పోతే ప్రాపర్గా రెస్పాండ్ గారు, రానియద్దంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఇద్దరు కలిసి నన్ను బెంగళూరుకు బారిపో, నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు, లేకుంటే నీ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్తూ ఇందులో ఇండైరెక్ట్ గా 2-3 సార్లు ఆల్రెడీ మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన తరుణంలో లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సిఐ మారుతి శంకర్ గారు డైరెక్ట్ గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు, కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకి పంపించేస్తాము, లేదా వేరే చోటుకి పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్ గా ఎక్కడో ఒక గోడౌన్ లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషల్లీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థలో చాలా వరకు బాగుంది, కానీ నేను చూసిన పుట్టపర్తిలో ఈ ఇద్దరు మాత్రం కొల్యూజన్తో ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ కరప్షన్ కి గురి చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా కాదు. నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే చెప్పుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేవాడిని. ఈసారి ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నంతో నా మీద పీడీ ప్రయోగం చేయాలని అక్రమ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులన్నీ పెట్టి, కనీసం నన్ను ఎంక్వైరీ చేయకుండా, నన్ను అడగకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను, వ్యవస్థలకు విన్నవించుకుంటున్నాను. నాలాంటి వారికే, ప్రజా సమస్యల మీద పోరాడడానికే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తే సామాన్యమైన ప్రజలకు వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేస్తుంటారు, వ్యవస్థను ఎలా తొక్కి పెడుతుంటారో, ఎలా మేనేజ్ చేస్తుంటారో దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా వాళ్ళు అందరూ కలిసి దీని మీద ఖచ్చితంగా ఆలోచించి వీరి మీద నిఘా వేసి ఇట్లాంటి చీడ పురుగుల్ని వ్యవస్థలో ఉండనీయకూడదని చెప్పేసి దయచేసి కోరుకుంటున్నాను, విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.